క్రంచ్ టీవీ నేను మీ రిషిక. ఈ రోజు వార్తల్లోని అంశాలు చూద్దాం. అసలు ఈ జమిలీ ఎలక్షన్స్ ఎందుకు దీన్ని పార్లమెంట్ సవరణ తీసుకొచ్చింది? అసలు పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి రీజన్ ఏంటి? అసలు జమిలీ ఎలక్షన్స్ వస్తే అందరికీ కూడా సమర్థవంతంగా ఉంటుందా లేదా అనే అంశం మీద మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్, మరి మనతో పాటు మాట్లాడడానికి సురేష్ గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు, పెండింగ్ బిల్లులు, ఆ తర్వాత అప్పులపాలు చేసిన తెలంగాణ అని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు బట్టి విక్రమార్క గారికి ఒక విషయం చెప్పాలి సార్. నాకు అప్పయిందంటే ఒక రూపాయి అప్పు పుట్టదు. ఈ రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చినాం, ఒక రూపాయి సంపాదన పెంచినాం, సంపద పంచినాం మేము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాల కాలంలో వీళ్ళ ఆస్తులు పెంచుకోవడం చేసారు, కానీ తెలంగాణ మాత్రం అప్పుల పాలైందని చెప్పే క్రమం తప్పితే ఈ రాష్ట్రంలో ఒక 1,27,000 కోట్లు అప్పు చేసారు. ఒక రాయి తీసి ఇటుకపేటలో శంకుస్థాపన చేయలే, ప్రాజెక్టు కట్టలే. ఎంతసేపటికి అప్పు కాకపోతే మాట్లాడితే కేసీఆర్ అప్పు చేసినని 7 లక్షల కోట్లు చేసినని చెప్పడం తప్పితే ఆస్తులు పెంచిన విషయం వీళ్ళకి అవగాహన లేదు. ఎంతమ్మా ఆయన ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఇప్పుడు ఉంటుండు, డిప్యూటీ సీఎం హోదాలో ఉంటుండు. ఈ రాష్ట్రం మొత్తం చూస్తుంది. చూసినప్పుడు ఆలోచన విధానం మెచ్చుకోవాలి. 68,000 కోట్లతో ఉన్న తెలంగాణ బడ్జెట్ 10 ఏళ్ల కాలంలో 3 లక్షల కోట్లకు అయింది. ఇది పెరిగినట్ట తగ్గిపోయినట్ట ఆలోచించాలి వాళ్ళు. అంటే ఇవి ఎందుకు అంటున్నారు మరి? అసెంబ్లీలో వాళ్ళకి సబ్జెక్ట్ లేదు, ఏం తెలియదు, ఒక అవగాహన లేదు వాళ్ళకి. ఏదంటే అసెంబ్లీ సమావేశాలు పెట్టిన కారణం ఏంటంటే డిసెంబర్ 9వ తారీఖున ఓన్లీ హ్యాపీ బర్త్డే విషయం చెప్పడానికి. ఇప్పుడు స్వాతంత్రం మనకు కూడా ఇచ్చిపోయారండి బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళకి బర్త్డే విషయం చెప్పడానికి అసెంబ్లీ పెట్టినట్టుంది. ఇప్పుడు ఆ ఇటలీ దోరసానికి ఇప్పుడు ఓన్లీ హ్యాపీ బర్త్డే చెప్పడానికి కోసమే డిసెంబర్ 9 పెట్టి 6 రోజులు పొడిగించారు. 6 రోజుల తర్వాత ఈయన ఆదాని కొడుకు పెళ్లికి పోయి ఆడ ఎంజాయ్ చేసి వచ్చిండు. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ ఏదో అట్లా ముగించాలా. ప్రతిపక్షం ఏమడుగుతుంది? లఘుచర్లలో లడాయి చేసిన గిరిజన బిడ్డలకి సంఖ్యలు ఎందుకు వేసినావు? నువ్వు ఆల్రెడీ జీవో రద్దు చేసుకుంది. అక్కడ ఏం పెట్టట్లేదు. అక్కడ పెట్టేది ఫార్మా కంపెనీ కాదు, ఇండస్ట్రీ కాదు. అది జీవో రద్దు చేసుకుని విడుదల చేయొచ్చు కదా వాళ్ళని. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు అయితే నీ బిడ్డలే కదా, సొంత కాన్స్టిట్యూన్సీలో. అంటే నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రి చేసింది ఆ ఓటర్లే కదా. అంత పగబట్టాల్సిన కారణం ఏంది? ఈ రాష్ట్రంలో 3 అయినాయండి. ఒకటి అల్లు కోసం, వియ్యంకుడు కోసం, ఒక ఆదాని కోసం. ఈ 3 ప్రాజెక్టులు తప్పితే కొత్త ప్రాజెక్టులు ఏం కాలేదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫస్ట్ చెప్పిండు లంక బిందెల కోసం వచ్చినా దొరకలేదని. ఇప్పుడు దొంగతనానికి వచ్చినని బహిరంగ చెప్పిండు, ఆయన దొరకట్లేదు. ఇప్పుడు ఏం లేదండి. ఏ ప్రతిపక్షం అనేది ఈ ప్రేక్షక పాత్ర వహించుకోకుండా పెదాలు మూసుకోకుండా ఇలా పనిచేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళు దాన్ని డైజెషన్ కావట్లేదు. ఏం చేస్తున్నాం? వాళ్ళు మొదలు పెట్టిన కాంచి వాళ్ళ మీద వాళ్ళు చేసే ప్రతి తప్పుకి సమాధానం చెప్తున్నాం. ఈ హైడ్రా ఇల్లు కూడా కొట్టినా, పేదోళ్ళు రోడ్డు మీద వేసిన, ఇలా లఘుచర్లలో అయినా గిరిజన బిడ్డల కోసం యుద్ధం చేసిన బీఆర్ఎస్ ఇలా రాష్ట్రంలో బాధితులందరికీ అండగా ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ బాధితులందరూ కూడా మా తలుపు తట్టి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వస్తారు. అందుకే గురుకుల పాఠశాల 60 మంది చచ్చిపోయిన, ఆటో కార్మికులు ఒక 50 మంది దాకా వీళ్ళ గురించి ఆత్మహత్యలు చేసుకున్న ఫ్రీ బస్ వల్ల, వీటందరూ కూడా మీ సపోర్ట్ చేయడం వల్ల మాకు పెరుగుతున్న ప్రజాదరణకి తట్టుకోలేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదే ఏ మీటింగ్ పోయినా, ఏ బహిరంగ సభ పోయినా కేసీఆర్ తిట్టాలా, లేకపోతే ఇంకో అనాలా. అంతే తప్పితే వరకు ఏం చేసినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఏం చెప్పాలో, ఈ సంవత్సర కాలంలో 6 గ్యారెంటీలకు ఇచ్చినా 6 గ్యారెంటీలు మోసం చేసినా అని ముక్కు నెల రాసి క్షమాపణ చెప్పాలి. అవన్నీ వదిలేసి మాట్లాడితే మళ్ళా కేసీఆర్ తిట్టడం. ఇప్పుడు ఇలా పార్లమెంట్ లో ఒక చట్టాల కోసం చట్టసభలు ఉన్నది ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి, చట్టాలు చేయడానికి. మేము అంతేగాని కేసీఆర్ తిట్టడం కోసమే సభ పెట్టినట్టు గత ప్రభుత్వం పోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేసింది? సంవత్సర కాలం అయిపోయింది కదా మీరు అధికారంలోకి వచ్చి. ఏ ఒక్కటన్నా ముందు పడ్డదా? నేను అనేది ఏంటంటే మనం స్వతహాగా నా కాడ అప్పయింది, నా పరిస్థితి బాగాలేదంటే ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయరు. కానీ ఇలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినాలని కేసీఆర్ లాంటి, కేటీఆర్ గారు లాంటి వాళ్ళ ఇమేజ్ దెబ్బతీస్తే నా ఏదో రాష్ట్రానందం మొదలుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఇంకో అంశం చూసుకున్నట్టయితే ఇప్పుడు తెలంగాణలో పెన్షన్ల పెంపు అన్నారు, ఆ తర్వాత సన్నబియ్యం పంపిణీ అన్నారు, రేషన్ కార్డులు కూడా కొత్తవి ఇస్తామని చెప్పేసి కూడా ప్రతిరోజు అనౌన్స్ చేస్తున్నారు. మరి వాటి అమలు ఎప్పుడయ్యే సూచన ఉందంటారు మీరు? ఇప్పుడు 6 మోసాలకి 12 మాసాలు అయిందండి. 6 మోసాలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏదైనా ఒక్కటన్నా ఇంప్లిమెంట్ అయిందా? ఏదైనా ఒక ఫ్రీ బస్
అని చెప్పారు, ఆటో కార్మికులు జీవితాలు నాగం చేసారు, వాళ్ళకు 12,000 ఇస్తున్నారు. ఇలా రుణమాఫీ అని చెప్పారు, దాంట్లో 43,000 కోట్లు కానని 22,000 కోట్లకే విధించి 20 లక్షల మంది మాత్రమే చేసి అంతా సగం సగం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కొంచెం అవగాహన లేదు. ఎందుకంటే అవగాహన అంటే ఆల్రెడీ ఒకసారి ఒక మంత్రి పదవి ఒక శాఖకు సంబంధించిన చేస్తే బాగుండు. ఈయన తొక్కకుండా వాళ్ళ పార్టీలను తొక్కకుండా ఫస్ట్ లో ఒక పార్టీలో ఉండి ఆడదొక్కిరని ఎవరిని దొక్కలేదండి. వాళ్ళు ఉన్న ఆయనకి అవకాశం ఇచ్చిన పార్టీ వాళ్ళని దొక్కకుండా ఆగం చేసి వచ్చింది. కానీ ఒక శాఖ చేస్తే ఆ శాఖలో ఎంత వ్యవస్థ ఉంటది ఏముంటది అని తెలిసింది. ఇంకేం తెలియదు కదా. ఇంతకుముందు మంత్రి చేసిన ఆయన కాదా, పేమెంట్ కోటాలు వచ్చింది కాబట్టి పేమెంట్ ఆలోచన తప్పితే వీళ్ళు ఏమి ఇయ్యరండి. జనం కూడా ఆల్రెడీ 1 year లో అర్థమైపోయింది. ఆశల పల్లకిలో ఊరేగి వచ్చిన అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం వీళ్ళ ఆశలు అడియాశలు చేసి రోడ్డు మీద పడేసింది. ఇప్పుడు జనం నేను అనేది ఏంటంటే ఒక మనిషిని తిట్టాలంటే చాలా అసహ్యం పుట్టినా గానీ లేకపోతే ఆయన చేసిన వికృత చేష్టలు కానీ ఒకరిని తిడతాం ఒకరిని ఏమని అంటాం. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఏం చేసినామని తిడుతున్నారు జనాలు మీకు తెలుసు. ఏమోనైనా అసలు ఒక ముఖ్యమంత్రిని తిట్టొచ్చా అండి, ఈ మాట తిట్టొచ్చా, వాళ్ళ కుటుంబాన్ని తిట్టొచ్చా అని ఆలోచిస్తాం. కేసీఆర్ గారు కూడా చాలా మంది తిట్టారండి. ఏం తిట్టారంటే ఏదో రాజకీయ బ్రోకర్లు జోకర్లు అందరూ కలిసి కేసీఆర్ ని వాళ్ళ ఆకారాల మీద వాళ్ళ బిడ్డల మీద వాళ్ళ కొడుకుల మీద తిట్టారు. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం శాపనాదాలు పెట్టకుండా ఎప్పుడు పోతావు ఎప్పుడు పోయిద్ది అని రోడ్డెక్కి మరి పేద ప్రజలకు ఇబ్బంది పెడతారంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పేరు చెప్తే గుండె అయిపోతుంది. రేవంత్ రెడ్డి పేరు చెప్తే హైదరాబాద్ లో 2 గుండె చచ్చిపోయారు. రైట్, మీరు అన్నది ఒకసారి వెనక్కి చూసుకుందాము. అయితే కేవలము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే దీన్ని తిట్టిస్తున్నారు ప్రజలు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. దాన్ని ఎలా సమర్థించుకుంటారు మీరు? మరి ఒక ఇల్లు కూలిపోతే నోట్లోంచి అక్షింతలు వస్తాయా తిట్లు వస్తాయా అని ఆలోచించాలి. చేతికిస్తే ఇప్పుడు మేమంటున్నా అండి, మా బాధితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చినా అని చెప్తారు. డబుల్ బెడ్రూమ్ మంచిది కాదని ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూలిపోయిద్ది అనేది డబుల్ బెడ్రూమ్ కష్టం అనేది మీరు వచ్చినా ఇందిరా మిల్లు ఇస్తా అన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఇట్లా మున్సిపాలిటీకి మోడల్ చెప్పి లాస్ట్ కి ఏం చేసింది, తీసిపోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పెయింటర్ గుర్తుపెట్టుకోరి, అన్ని మసిపూసి మారేడు కాదు. ప్యాచ్ వర్క్ పెయింటర్ పని ఏం చేస్తాడు పాత వారికి రంగులేసి కొత్తగా పెడతారు అన్నమాట. ఇప్పుడు మేము ఇచ్చిన మేము కట్టే డబుల్ బెడ్రూమ్ కి ఆయన రంగు వేసి నేనే ఇచ్చినానంటే ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఏ వర్గం కూడా కేసీఆర్ ఉన్నప్పుడు సంతోషంగా ఉందని అది ఎందుకంటారు అంటే మేము మంచి చేసినాం, ఈయన ఆ మంచి కూడా మంచి అని చెప్పట్లే కదా. అందుకే ఇప్పుడు గాడిదకో గుర్రానికో విలువ తెలుసు అన్నట్టు ఇలా గాడిద వచ్చింది. గాడిదకి ఏంది గుర్రానికి ఏంది విలువ అనేది జనాలు తెలిసింది. మేము మంచి చేసినావా చెడు చేసినావా రాష్ట్రంలో ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్ తీసుకొచ్చినాం. చాలా మంది అన్ని వర్గాలు ఏమైతుంటే కేసీఆర్ చేసిన పని కొనసాగించబోయిన పర్లేదు అని అట్లుంచినా బాగుండు, కానీ ఆ వ్యవస్థలను అన్నింటినీ ఆగం చేస్తుండు. అది తట్టుకోలేకపోతుంది జనాలు. అంటే ఈరోజు జమిలీ ఎలక్షన్స్ బిల్లు కూడా పార్లమెంట్లో పెట్టారు. అంటే దాని మీద సవరణ కూడా జరిగింది. కొన్ని రాష్ట్రాలు కూడా దానికి ఆమోదం పలికాయి, మరికొన్ని రాష్ట్రాలు కూడా దాన్ని వ్యతిరేకించాయి. అందులో మన తెలంగాణ తీసుకున్నట్టయితే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా దాన్ని వ్యతిరేకించింది. ఎందుకంటారు? ఇప్పుడు జమిలీ ఎలక్షన్ చేస్తే వీళ్ళ ఇప్పుడు కర్ణాటకలో వీళ్ళు 5 గ్యారెంటీలు అని చెప్పి వచ్చారు అధికారులు, తెలంగాణలో 6 గ్యారెంటీలు అని చెప్పారు, మహారాష్ట్రలో వీళ్ళ పాచిక చేయలేదు. ఉన్న ఈ 3 ఇప్పుడు ఇక్కడ వీళ్ళకి ఒక 3 ఉన్నాయి అనమాట. 3 రాష్ట్రాలు ఉన్నాయి అధికారులకి. ఈ జమిలీ ఎలక్షన్ పెడితే మాకు గుండు సున్నా అవుతుందని ఆలోచన తప్పితే వీళ్ళకి ఏం లేదు. జనానికి మంచి చేస్తే భయం ఎందుకండి? జనానికి మంచి చేస్తే భయం. మేము ఒకటే అండి, జమిలీ ఎలక్షన్లు వస్తాయంటే రాష్ట్రం మొత్తం సంతోషపడుతుంది. ఎందుకంటే ఒక సంవత్సరం మాకు ఈ రాక్షసుల పాలన నుంచి విముక్తి కలుగుతుందని వాళ్ళకి చాలా ఆనందంగా ఉంది. రైట్, మీరు ఒక మాట అన్నారు. ఒక విషయం కూడా మాకు తెలిసింది, నిజంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ 2 ఒకటే అని చెప్పేసి కూడా బీజేపీ శ్రేణులు అంటున్నారు. దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇలా రాష్ట్రంలో 12 నెలల కాలంలో మేము కాంగ్రెస్ కి ఎటువంటి సపోర్ట్ చేయలేదండి. ఏ విషయంలో మేము వాళ్ళు చేసే లంగ పనులు దొంగ పనులకు మేము మద్దతు ఇవ్వలేదు. కానీ బీజేపీ ఇచ్చింది. బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటే కారణం వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఇప్పటిదాకా ఒక పోరాటం చేయలేదు బీజేపీ, ఒక మాట అనలే, పేదలు కూడా పట్టించుకోలేదు. హైదరాబాద్ పేరు చెప్పి ఏదో FTL బఫర్ జోన్ అంటే పట్టించుకోలేదు. ఇలా నేనేమంటున్నానంటే
పదవుల కోసం పదవుల కోసం ఒక బొక్కలు నవ్వకుండా ఆ పదవులను బొక్కను పట్టుకొని ఎలాడుతున్న తీర్మానం లాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఒకటి ఇలా ఒక పెద్ద కుట్ర నడుస్తుంది. హైదరాబాద్ బ్రాండ్ మీద దెబ్బతిని పేదలు ఇల్లు కూడా కొట్టిర్రు. హైదరాబాద్ మధ్యతరగతి బతుకులు నాగం చేసిర్రు. బియ్యం సరైన భోజనం పెట్టుకోకుండా, సరైన తిండి పెట్టుకోకుండా ఈ రాష్ట్రంలో గురుకుల పాఠశాల 60 మంది చచ్చిపోయారు. మన ఉచిత బస్ అని చెప్పి తన్నుకుంటా ఉంటే వేరే వాళ్ళు ఇప్పుడు నేను అనేది హైదరాబాద్ చాలా మంచి ఇమేజ్ ఉంది. టాప్ 1 సిటీలలో ఇండియాలో ఒక 2-3 ప్లేస్లు ఉంది. ఇక్కడ బతకడానికి అందరికి ఆస్కారం ఉంది. అదంతా వదిలేసి సినిమా ఇండస్ట్రీ మీద కూడా పగబట్టి వాళ్ళని జైల్లో పెట్టి నా పేరు చెప్పలేదు. నేను అనేది ఏంటంటే, నువ్వు మంచివాడి అయితే నీ పేరు తలుచుకుంటారు కదా. నువ్వు మంచితనం చేస్తే అయ్యో నాకు రేవంత్ రెడ్డి మంచి చేసిండు, అయ్యో నాకు కేసీఆర్ మంచి చేసిండు, ఇలా తుంగతుర్తి లాంటి మా చిరశివర ప్రాంతాల్లో కూడా నీళ్ళు ఇచ్చిండు, కేసీఆర్ తలుచుకుంటారు. కానీ ఎంతసేపు నా పేరు తెలుసుకోలేదు. ప్రీమియర్ షోలు నేనేమంటున్నానంటే, ఇప్పుడు కొంతమంది రాజకీయ బ్రోకర్లు ఏం మాట్లాడుతారంటే, సంజయ్ థియేటర్ తొక్కిస్తున్నట్టు ఆ బాలుని ఎవరు పరామర్శించలేదని మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, నా కుటుంబంలో ఇబ్బంది అయితే నా కుటుంబానికి నేనే పోవాలా, మీరు రారు కదా. అంతే కదండి. సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్కి ఇబ్బంది అయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ పోయింది, సినీ ఫ్యామిలీ పోయింది. మరి ఈ రాష్ట్రంలో 60 మంది గురుకుల పాఠశాలలు చచ్చిపోయారు. వాళ్ళందరూ మీ బిడ్డలు కాదా? మీ ప్రభుత్వం నడిపిస్తుంది కదా వ్యవస్థ. ఈ రాష్ట్రంలో రైతు బంధు అని చెప్పి రైతు భరోసా చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. రాజకీయ వ్యభిచార మాటలు మాట్లాడి ఇలా అధికారంలోకి వచ్చి రుణమాఫీ పేరు చెప్తే సరిగ్గా రుణమాఫీ కాకుండా 20 లక్షల మంది రోడ్డును పడితే 600 మంది ఈ కాంగ్రెస్ బ్రోకర్ల మాట్లాడిన వల్ల ఆత్మహత్య చేసుకురు. వాళ్ళు మీ బాధితులు కాదా? బాధితులు కాదండి, బాధితులు పరామర్శించొద్దా? కానీ ఈ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఒకటి ఇలా బాధితులు పక్క పెట్టింది. బాధితులు భరోసా లేదు. బాధితులందరూ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పట్టించుకోకపోతే బాధితులకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఇలా బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి కాదండి, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి. బీఆర్ఎస్ అంటే ఈ రాష్ట్రంలో ఉన్న బాధితులందరికీ రక్షణ కల్పించే సమితి. ఫైనల్ గా మీరు గవర్నమెంట్ ఏం అడగదలుచుకున్నారు? నీకు ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో 1 సంవత్సరం పుణ్యకాలం గడిచిపోయింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మార్పు దిశగా ఆలోచించి మీరు చేసిన తప్పుకి మీరు చేత కాకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు 10 సంవత్సరాల కాలం కేసీఆర్ గారు చేసారు, కేటీఆర్ గారు చేసారు, మాకు సలహా సూచనలు ఇవ్వమని చెప్పారు. మీకు వ్యవస్థ నడపడం చేత కాకపోతే అనుభవంలో అధికారులు పెట్టుకొని మాట్లాడి కేసీఆర్ గారిని జైలు పెడతాం, కేటీఆర్ గారిని జైలు పెడతాం, కవిత గారిని జైలు పెడతాం, కార్యకర్తలను జైలు పెడతాం, అట్రాసిటీ కేసులు పెడతాం, భ్రాంతులు గురి చేసి ఏం సాధిస్తారు? 10 రోజులు జైల్లో పెట్టచ్చు, 11 రోజులు పోరాటం చేస్తాం. కానీ పెదాలు మూసుకునే వ్యక్తిత్వం బీఆర్ఎస్ పార్టీది కాదు, ఎవరిదైనా కాదు. తెలంగాణ బిడ్డలు అంటే సాయుధ రైతాంగం పోరాటం చేసిన బిడ్డలు, మలిదేశ తెలంగాణ ఉద్యమం కొట్లాడిన బిడ్డలు, తెలంగాణ ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో కొట్లాడిన బిడ్డలు. ఈ బిడ్డలు ఇట్లా కొట్లాడిన బిడ్డలు. నువ్వు తెలంగాణ ఉద్యమం లేదు కాబట్టి నీకు ఆ సోయి తెలియదు. నీ మీద కొట్లాడడం మాకు అంత ఇబ్బంది కాదు. ప్రజాక్షేత్రంలో మీకు అవకాశం ఇచ్చారు, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మంచి చేయండి, చాలా కాబట్టి పక్క తప్పుకోండి. అంతేగాని మాట్లాడి కేసులు పెట్టి మీరు ఏం సాధించలేరు. అది నేను ఒకటే ఏంటంటే, జనాలు మిమ్మల్ని ఎంతో ఆశల పల్లకిలో మిమ్మల్ని ఓట్లు వేసారు, కానీ మీరు ఆ ఆశల్ని అడియాశలు చేసారు. కాబట్టి ఇప్పటికైనా ఒక అవకాశం ఉంటుంది మీకు. మనిషి అనేది మారడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ మార్పు తెచ్చుకోవాలని ఆ దేవుడు కన్నా చెప్తా అంటే దేవుని మీద ఒట్లేసింది. ఆయన కూడా కనికరించేటట్లేదు కాంగ్రెస్ పార్టీని. ఇంత దినమలు కూడా ఉంటారా నా మీద ఒట్టేసి? అరే ఇప్పుడు అంతా అయిపోయిందండి, అన్ని దేవుళ్ళు ఒట్టే అయిపోయినాయి. ఇప్పుడు ఏ దేవుడు కూడా అయ్యో దేవుడా ఈ మమ్మల్ని రక్షించి కాంగ్రెస్ అంటే వాడు నన్నే నా మీద ఒట్టేసి నేనే రక్షిస్తానని కనిపోయింది. అది ఏమున్నా ఈ 4 సంవత్సరాలు ఎట్లా కట్ట నడిపి జమిని ఎలక్షన్ వస్తే 3 ఏళ్లలో వీళ్ళ శని తప్పుతుంది, వచ్చేది మంచి పరిపాలన వస్తుంది. వీళ్ళు అనుకున్న జనం అనుకున్న కోరికలు తీరడానికి నేను సిద్ధంగా ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి చూసారు కదా, తెలంగాణలో కూడా జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, చాలా ప్రజలు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ రాక్షసుని పాలన వెళ్ళిపోతుంది, 1 సంవత్సరం వెళ్ళిపోయిందని చెప్పేసి కూడా మేము చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నామని చెప్పేసి కూడా కాలర్ అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు చేపట్టిన 6 సంక్షేమ పథకాలు కూడా ఎప్పటికీ అమలు కావని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగానే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కూడా ఇవన్నీ ప్రమాణం చేశారని చెప్పేసి కూడా అంటున్నారు. ప్రతి సభలో కూడా మేము చేస్తున్నాం, అది చేస్తున్నాం అని చెప్పేసి కూడా అంటున్నారు, కానీ అవి ఏవి జరగట్లేదని చెప్పేసి కూడా
కూడా మా కాన్స్టిట్యున్సీ పరంగా కూడా ఇవేమీ జరగలేదు, రైతుల విషయంలో మోసం చేశారు, రైతులు ఆత్మహత్యకు చేసుకోవడానికి మెయిన్ కారణమయ్యారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా కాలర్ అంటున్నారు. మరి ఇవన్నీ చూసుకున్నట్టయితే అసలు ఇవన్నీ జరుగుతాయా, 6 గ్యారెంటీలు జరుగుతాయా లేదా, ప్రజలకు ఇచ్చిన హామీలు మీరు త్వరగా నెరవేర్స్తే జమిలీ ఎలక్షన్స్కి మీరు సంపూర్ణంగా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.